రాష్ట్రానికి 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. క్యూములో నింబస్ ప్రభావంతో హైదరాబాద్ లో వర్షం పడుతోంది. ఇవాళ రేపు ఈదురుగాలులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉందన్నారు. అటు హైదరాబాద్ లోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా ఇప్పుడు వెదర్ మారిపోయింది. సిటీలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్, రామాంతపూర్, లాలాపేట్లో వాన పడుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 8 జిల్లాలకు 40 నుంచి 44 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీస్. రైట్, మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, సిటీ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. సో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోనిత, మనం చూసుకున్నట్టయితే కూడా వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతు చిక్కని వాతావరణం అయితే మనకు గత వారం నుంచి కనిపిస్తూ ఉంది. మెయిన్గా చెప్పాలంటే కూడా ఇటు బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో పాటు మనకు అధికంగా ఎండలు అనేవి నమోదవుతుండడంతో అక్కడక్కడ ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకుంటా ఉన్నాయి. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అంటే అధిక ఎండలు మనకు నమోదవుతున్నప్పుడు గాలిలో తేమ శాతం అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. గాలిలో తేమ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు క్యుములోనింబస్ మేఘాలు అనేవి మనకు ఏర్పడతా ఉంటాయి. దాని చేతనైతే మనకు వర్షాలు అనేవి అక్కడక్కడ నమోదవుతూ ఉంటాయి. అదే పరిస్థితులు అయితే మనకి ఈరోజు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగానైతే రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యాయి. దాదాపు మనకు 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. బయటికి రావాలంటేనే దాదాపు మనకు 11 గంటల సమయం నుంచి 2 గంటల మధ్య బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. మరి అట్లాంటిది సడన్ సర్ప్రైజ్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. మనకు అక్కడక్కడ నగరంలో పలు ప్రాంతాల్లోనైతే క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని మనకు తేలికపాటి వర్షం అయితే నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మనకు మేడ్చల్ సైడ్ బోడుప్పల్ కావచ్చు, ఉప్పల్, ఫిర్జాదిగూడ, దాంతోపాటు రామంతపూర్ కావచ్చు, ఇటు లాలాపేట్ సైడ్, సికింద్రాబాద్ సైడ్తో పాటు పలు ప్రాంతాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి చిరుజల్లులు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం క్యుములోనింబస్ మేఘాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు నల్గొండ వ్యాప్తంగా కూడా వ్యాపించాయని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకు సిటీ శివార్లో ఈ ఎల్బీ నగర్ కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, ఇటు సైడ్ అయితే ప్రస్తుతం క్యుములోనింబస్ మేఘాలు అయితే కమ్ముకొని ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇటు హయత్ నగర్, ఎల్బీ నగర్లోనైతే మనకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టంగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయి. మనం అక్కడ చూసుకున్నట్టయితే ఈదురుగాలతో కూడిన ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే వచ్చే 4 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఉదయం అంతా కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలోనైతే మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు దాదాపు ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే వడగాల్పులు వీచాయి. చాలా వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలోనైతే మనకు రికార్డు స్థాయిలో 41 నుంచి 43 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అట్లాంటిది నిన్న ఒక్కసారిగా సాయంత్రం అయితే వాతావరణం మారిపోయి నిన్న మనకు దక్షిణ జిల్లాలతో పాటు మధ్య జిల్లాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న ములుగు కావచ్చు, నల్గొండ, సూర్యాపేట, జనగాం, వరంగల్తో పాటు పలు జిల్లాల్లోనైతే వడగళ్ల వర్షాలు అయితే మనకు అకస్మాత్తుగా కురిశాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లోనైతే మనకు ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ రోజుకి సంబంధించి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఈ రోజు కూడా మనకు నిన్న చూసిన వాతావరణమే ఈ రోజు కూడా కనిపించే అవకాశం ఉంది. సడన్ సర్ప్రైజ్ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనం హైదరాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా చూస్తున్నామో అంటే హైదరాబాద్లో ఎక్కువగా వర్షం అయితే మనకు కనిపించే అవకాశం లేదు. చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన ఉరుముల మెరుపులతో కూడిన వాతావరణం అయితే కనిపించే అవకాశం ఉంది. ఇటు జిల్లాలలో చూసుకున్నట్టయితే మాత్రం మనకు ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయడంతో పాటు ఎక్కువగా వడగళ్ల వర్షం అయితే ఈ రోజు కూడా మనకు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. చాలా వరకు అయితే మనకు ఇటు
అధిక ఎండలతో పాటు గాలిలో మనకు తేమ శాతం పెరిగిపోయి క్యూములోనింబస్ మేఘాలు అంటే మనకు చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు బంజారా హిల్స్లో క్యూములోనింబస్ మేఘాలు ఉంటే ఇక్కడే వర్షం పడుతుంది. జూబ్లీ హిల్స్లో మనకైతే ఎండ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అంటే దాదాపు డిస్టెన్స్ బట్టి కూడా 1 కిలోమీటర్ల మేరకే ఈ క్యూములోనింబస్ అనేవి మనకు ఏర్పడి అక్కడ మాత్రమే వర్షం ఉండి మరొక ప్రాంతాల్లో మనకు ఎండ తీవ్రత కనిపించే అవకాశం ఉంది. సో ఇట్లాంటి వెదర్ భిన్నమైన వాతావరణం అయితే మనకు క్యూములోనింబస్ వల్ల కనిపించే అవకాశం ఉంది. సో అలాగే ఈ రోజు కూడా మనకు చాలా ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాలు కనిపించాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇటు వర్షాలకు సంబంధించి కూడా చాలా వరకు ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్ మరియు నాగర్ కర్నూలు జిల్లాల్లో అయితే ఈ రోజు మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురుగాలు, ఉరుములు బెల్పులతో పాటు వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం సమయంలోనైతే మనకు ఎక్కువగా ఈ వాతావరణము సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు మనకు 7-8 ప్రాంతం వరకు కూడా కనిపించే అవకాశం ఉంది. సో రైతులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తా ఉన్నారు. అదే విధంగా మనకు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే రేపు జయశంకర్, భూపాలపల్లితో పాటు ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలోనైతే రేపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు దాదాపు గత వారం నుంచే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వచ్చే 4 రోజుల పాటు కూడా ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక దాదాపు నిన్న కూడా మనకు రికార్డు స్థాయిలో ఎండలు కనిపించాయి. అదేవిధంగా ఈ రోజు కూడా మనకు రికార్డు స్థాయిలో ఎండలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనైతే ఎక్కువగా మనకి ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనైతే మనకు ఇటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఎండలకు సంబంధించి కూడా చాలా వరకు అయితే మనకు ఈ రోజు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకైతే ఈ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ఆరెంజ్ అలర్ట్ ఏవైతే జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఇచ్చారో అక్కడనైతే దాదాపు మనకు 40 నుంచి 44 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలు, మధ్య తెలంగాణ జిల్లాలోనైతే మనకు వర్షం కురిసే అవకాశం ఉంది. అదే విధంగానైతే మనకు వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజుతో పాటు రేపు కూడా మనకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజెంట్ బంగాళాఖాతంలో స్టేటస్ చూసుకున్నట్టయితే కూడా ఒక ద్రోణి, దాంతోపాటు ఒక చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రెండింటితో పాటు మనకు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇక ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా మనకు చాలా వరకు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో అయితే మేఘాలు కమ్ముకొని కనిపిస్తూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లుతో కూడిన వర్షం నమోదవుతా ఉంది. సో ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడా కూడా పెద్ద వర్షపాతం అయితే నమోదవ్వబోదు. మెయిన్గా చూసుకున్నట్టయితే దాదాపు 1-2 సెంటీమీటర్ల మధ్య చిరుజల్లుతో కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ సైడ్ అయితే మేఘాలు కమ్ముకొని ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు జిల్లాలకు సంబంధించి కూడా ఇటు ములుగు కావచ్చు, నల్గొండ కావచ్చు, ఆ జిల్లాలోనైతే మరో 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేటైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది మోనిత. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 4 రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు రేపైతే మనకు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.